రామయ్య కొడుగా రాముడా నీ తండ్రి పేరు చెప్పని ఎక్కడని కొట్టుడు కొట్ట పడిచి రామయ్యో అడవిలో ఎల్లమ్మ తల్లి రేణుకరా రేణుగా ఎండుకున్న కైలాసం చేరవసం ఉన్నదే అమ్మవారి ఎల్లమ్మ ఎండుకున్న కైలాసం చేరవచ్చి ఏనాడు గనక తండ్రి శంకర తల్లి పర్వతమ్మదేవి తల్లి బ్రహ్మదేవుడా తండ్రి ఓ సారేదమ్మ తల్లి విష్ణుదేవుడు తల్లి లక్ష్మమ్మదేవి నా కొడుకు పెట్టే బాధలకు నీ వద్దకొచ్చిన కొడుకు పెట్టే బాధలకు తమ్ముడు పెట్టే బాధలకు రాజ్యాలు పట్టిన తమ్ముడు పెట్టే బాధలకు కొడుగా తండ్రి నాయన శివశంకర నా కొడుకు పెట్టే బాధలకు మీరు వద్దకొచ్చిన నాకు తోగు బాధ మన తోటి రానాయినా కలకల కన్నీ దేశం ఉంది ఎల్లమ్మ అడవిలో ఎల్లమ్మ దేవి కలకల కన్నీ దేశం ఉంది నాయన శమకరాన కొడుకు వేటే వాళ్ళ మీ పోతకొచ్చిన గోవు బాగుంది అన్నాడు సోటి మనిషి శంకరుని అడిగినప్పుడు కనుక బిడ్డ ఏం పర్వాని ఏనాడు కనుక శంకరుడు కనుక తల్లి పర్వతం పరవశాల లోపల ఏనాడు కనుక బంతికాన లోపల జాకుంది ఎల్లమ్మదేవి ఆ రాముడు కోదని మీరు కత్తం దుంపాల వాడి కాడుకుంటు మునుగుడు దుంపాల ముద్రుడు బంగారు బాలపాడి రాముడు కోదని దేవుడు ఏనాడు కనుక బంధువులు దొరికినాక అంతమూరి మేడ ఏరవచ్చినాడే అంతమూరి మేడ ఏరవచ్చే వరకల తల్లి కనిపించలేదు కనుక తమ్ముడా దుంపాల తమ్ముడేసినా తమ్ముడా ఉగ్రపురం అయ్యే తమ్ముడా చిరికలయ్యే తమ్ముడా ఓరే డొక్కలయ్యా చెల్లె సిరియాల గౌరమ్మరావే మన తల్లి ఎక్కడ పోయి చెల్లె సిరియాల గౌరమ్మ తల్లి ఎక్కడ పోయింది అన్నప్పుడు కనుక అన్న పరశురామయ్యా నువ్వు ఏనాడు పంతుల జాడలు వెళ్ళిపోగానే తల్లి ఏనాడు వెళ్ళిపోయిందని ఎవరికల్లా కొడుగా రావుడా తల్లి పర్వతమ్మ ఓ తల్లి ఏనాడు కనుక దానికి ఎల్లమ్మదేవి ఈనాడు పంతుల వంక పెట్టుకొని నువ్వు ఏనాడు కనుక పంతుల జల్లని అందోల్చి నువ్వు వెళ్ళిపోతావారు వెనక ఎల్లమ్మ నువ్వు ఎంత దూరం అయినా నిన్ను కొట్ట జాని వాడికి అడుగుదాటి మరి ఏనాడు కనుక నువ్వు ఎంత దూరమైనా నీవు అడుగులే ఎంబడే ఉంటా అని ఆనాడు పరశురామయ్యో ఎన్నికొండ కారు దాని ఏరవసమనుడా రామయ్యా అమ్మాయి ఎల్లమ్మది అయ్యాడు కనుక తండ్రి పేరు చెప్పండి నీ తండ్రి జాతికొని వచ్చి నువ్వు జాక్కుంటివా తాత ఓ సాంబజీవుడా శంకరా మా తల్లి వచ్చిందా రాలేదయ్యా అంటే ఇక్కడ రాలే తల్లి ఓ అమ్మమ్మ పార్వతి మా తల్లి వచ్చిందా రాలే బిడ్డ రాలే నా బిడ్డ ఎటు పోయింది నా బిడ్డ రేణుగా ఎల్లమ్మ ఎక్కడ పోయింది అందరు మంచిగా ఉన్నారయ్యా బిడ్డ అందరు మంచిగానే ఉన్నారు కానీ మా తల్లి జాడ నువ్వు చెప్పరాదే వదలి ఓ పర్వతమ్మ తల్లి జాడ మాకు చెప్పరాదే ఓయమ్మ అమ్మమ్మ అంత మంచిగుండగాను మా తల్లికి లేదు మా తల్లి ఆడ చెప్పరాదే తల్లి మాకే మనమడు రామయ్య అని ఏనాడు కనుక
మీ తల్లి మాకెకే ఎరక మీ తల్లి మాతానికి ఎందుకు వచ్చింది అన్నప్పుడు కనుక అయ్యా తాత ఒరే శంకర తాత బ్రహ్మదేవ తాత విష్ణుదేవుడా మా తల్లి వచ్చిందండి ఏనాడు కనుక ఎంత చేసినా కానీ నానాలే చెప్తున్నారు వాళ్ళు చాలా తాతలారా ఓ ముగ్గురు మూర్తులారా మూలమైన పెద్దలు మీరు శివుడాగ్ని ముట్టు శివుడైన ముట్టది పోదు శివుడాగ్ని లేని శివైన ముట్టబోదు మరి రాత రాసేవాడు బ్రహ్మదేవుడు గీత గీసేవాడు ఏనాడు విష్ణుమూర్తి ఏనాడు కనుక ఇచ్చేవాడు పుట్టించేవాడు గిట్టించేవాడు నారు పోసేవాడు నీరు పోసేవాడు ఏనాడు కనుక లోకాల శంకరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు హౌసు పోసేవాడు విష్ణుదేవుడయ్యా అని ఏనాడు అన్నిటికీ అధిపతి ఏనాడు కనుక బోలో శంకరుడు రాలేదంటే సరే తాత మా తల్లి మీ ఉతకు రాలేదంటారు కదా ఒకవేళ రాకపోతే అయితే మీరు ఏం చేయాలంటే మీరు కట్టుకున్న చీరలు ఏనాడు కనుక నీకు పులి చర్మం ఉన్నది మూడు తలకాయలు ఉన్నాయి నీకు నువ్వు బ్రహ్మదేవుని నీవు విష్ణు చక్రము శంకు చక్రము ఏనాడు కనుక చక్రము చేత శంకు చేతులు తాత రారా ఆడదాని లెక్క మీరు జాకెట్లు తొడగాలి ఆడదాని లెక్క చీరలు కట్టుకోవాలి ఆడదాని లెక్క గాజులు పెట్టుకోని బతుకమ్మ ఆటలాడాలి ఆడదాని లెక్క మీరు అంత ఆట ఆడితే మేము వెళ్ళిపోతున్నప్పుడు కనుక మరి ఏనాడు కనుక శంకరుడు మరి ఏనాడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కనుక మా బిడ్డ జాడి చెప్తే పరిశ్రమయ్య మా బిడ్డ ప్రాణం చేస్తానుకున్నది మా బిడ్డ కానీ ఎక్కువ అని కానీ మరి శంకరుడు బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కనుక ఆడదానిలాగా చీర కట్టుకురు ఆడదానిలాగా జాకెట్ పెట్టుకురు అక్కడ ఆడదాని లెక్క మరి కాదు తడుకొని బతుకమ్మ ఆడదాలు ఆడబట్టే రామరామ ఆడబట్టే రామరాము ఈనాడు కనుక బతుకమ్మ ఆడలాడుతున్నారు ముగ్గురు ఆడలాడుతుంటే ఏనాడు కనుక శంకరుడు ఆడలాడినాక ఏమి చేపిస్తున్నాడు ఆకిలను గరమ్మ రామరాము రామ ఏమయ్య తాతాలా తాతాలను మీరు ఆకిళ్ళు కాలేవు ఆకిళ్ళు కాలంటే మరి ఏమంటారు మేము ఆకిళ్ళు కాలా మరి అట్లయితేనే పోతుంటారు వాళ్ళు ఆకిళ్ళు నూకబట్టే తాతల ఆకిళ్ళు నూకిరా సామి తల్లురే అయ్యో సామీలు తల్లబట్టే ఓ దేవుడు సనుపులు తల్లినారు ఓ దేవుడా ఎత్తి మీద కొంగులల్లా వాళ్ళు కప్పినారు తాత సానిపేసిరా ఎర్రలకు లేరి ఇక ముగ్గేరి వాళ్ళు ముగ్గేసిర్రు ఎలకాలు వేసిర్రు అన్నాక శంకరుడికి ఏనాడు పరశురాముడికి విత్తనం జరుగుతున్నది పరమశాల పనులు ఎల్లమ్మదేవి కల చూసింది ఏనాడు కనుక నా కొడుకు రామయ్య నా తండ్రి బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు నా తండ్రి శంకరుడిని ఎక్కడండి బాధలు పెడుతున్నాడు అని ఆ మేడలోకి వెళ్ళి రేణుక ఎల్లమ్మరా అయ్యా ఈ ఊరి కోసం ఉన్నదే ఎల్లమ్మ ఉడికొచ్చి కొడుక రాముడా మునుమును బల ముద్రపడుతున్న బంగారు బలపడ రావడ కుదరడు కత్తందు బలపడ కొడు ఆడుకురు రామయ్యా నా తరణం కొడుతున్నావు రామయ్యో నా తండ్రి శంకరు నా తండ్రి బ్రహ్మదేవుడు రాముడు విష్ణుదేవుడు ఏమయ్యా కొడుగా రామయ్య పరశురమయ్యనాడు ఎల్లమ్మన కళ్ళ చూసిండు ఏ ఎల్లమ్మ తండ్రి దేవా తండ్రి దాడి చెప్పమంటే ఎన్నో రంగులు ఎన్నో బంగులు భక్తి ఎల్లమ్మ దేవాని పరశురమయ్య కోపతాపం వెరకలేక ఎల్లమ్మ కిదికి ఉరికొచ్చి ఎల్లమ్మ వేడికి ఎల్లమ్మ కొప్పందుకున్నాడు భాగ్యాభిరామ కొప్పందుకున్నాడు భాగ్యాభిరామ గుంజుకొండా పట్టారా బాధపడిరామ పరశురామయ్య ఎల్లమ్మ కొప్పందుకొని గుంజుకొడుతున్నాడే ఇట్లా ముఖపందుకుని గిరిగిరి తిప్పి ఏనాడు కింద కొట్టిండు వెనకాల బాధ వేసి ఎద మీద పెట్టిండు
మోసేతో గుద్దు గుట్టి మోతాదు మొక్కతో పాటు కొడుతుండు రామయ్య. అయితే రాముడు కొడుతుంటే ఎల్లమ్మని కొడుతుంటే శంకరుడి కళ్ళ చూసిండు. ఒరే పాపాతు కూడా పరశురాముడా, కన్న తల్లి ఏనని కనుక 9 ఏళ్ళు పోసింది. 9 ఏళ్ళు పోసి నీ 20 పుత్రుడు చేసినాక 24 ఏళ్ళు 20 పుత్రుడు చేసినాక తన కన్నతల్లి పాదాయి కన్నతల్లి రొమ్ము మీద అంటున్నావు రామయ్య అని ఏనాడు శంకరుడు కనుక త్రిశూలం చేతబట్టి నాడే త్రిశూలం చేతబట్టి రామనాథమును అర్థమునులయ్యా. నా ఎదురుగా నా బిడ్డని కొడతావా? నీ కన్నతల్లి పాదాయి పాద రొమ్ము అంటున్నావు. ఇంత పాపాత్ముడు రామయ్యో. ఓరి బాలపడితే రామయ్యా రామయ్యో. శంకరుడు ఎక్కలేని కోపం వచ్చి త్రిశూలం తీసిండు. 3 కొమ్మల ఏనాడు కనుక త్రిశూలం తీసి ఏనాడు కనుక వదిలిపెట్టేవారి కల్లా గిరిగిరి ఊరుకొచ్చి ఏనాడు కనుక రాముని అస్తమల్లా దిగింది. అసమల్లా దిగింది రామ రామ రామ. త్రిశూలం వచ్చి రాముని కుడి హస్తం దిగిపోవట్టే రాముని కుడి హస్తం దిగిపోయి కింద పడుతున్నాయి. అయ్యో రాముని హస్తము కుడి హస్తం పోయి ఏనాడు త్రిశూలం వదిలిపెట్టేవారి కల్లా త్రిశూలం వచ్చి రాముని చెయ్యి దిగిపోతున్నది. ఆ త్రిశూలం వచ్చి హస్తం మీద పడ్డది. హస్తం దిగిపోయి కింద పడుతున్నది. కింద పడి చిలక మన శాప పిల్లకి ఎక్కడెక్కడ కొట్టుకుంటుంది. కొట్టుకున్న వారి కల్లా ఎల్లమ్మ కల చూసింది. నాయన నాయన దంగమా దంగమయ్యో, నువ్వు ఎంత పని చేసివి తండ్రి దంగమయ్యా. నీ కోపం మీద మన్ను పోదురా దంగమా దంగమయ్యా. నా కొడుకు నన్ను కొట్టింది కానీ నిన్ను కొట్టిండు రామా నాయనా. నా కొడుకు నన్ను కొడితే నా కోపం కావాలి, నీ కోపం ఎందుకు కోపం వచ్చింది నాయనా ఓ నాయనా. నీ కోపం మీద మన్ను పోయి నీ కోపం వచ్చిన నా కొడుకు చేతి తెప్పించిరా నాయనా దంగమయ్యా. నన్ను కొడితే నీకేం నొప్పి లేచింది నాయనా ఓ నాయనా. ఇలా నా కొడుకు అష్టం నాయనా ఓ నాయనా. అంతలోపల ఈనాడు కనుక బంగారు ఎల్లమ్మదేవి ఆనాడు కనుక నాయన శంకర నా కొడుకు వస్తాం ఎట్లా తెప్పినావు, ఇలా నా కొడుకు వస్తాం మళ్ళా అట్లా పుట్టాలన్నప్పుడు శంకరుడు ఏం చేసిండు? ఒకవేళ కనుక పరశురామయ్య నా తల్లి నా బిడ్డ ఎల్లమ్మ దీవనాది పెట్టిందని శంకరుడు కనుక అప్పటిదప్పుడు పరశురాముడికి బంగారు హస్తం చేపించి మరి ఆ కుడి హస్తం బంగారు హస్తం పెట్టిపించి మరి ఏనాడు కనుక అడవిలో ఎల్లమ్మ ఏమంట ఉన్నది, ఈ తెగిపోయిన హస్తం ఉంది మరి కింద పడిపోయింది, మరి నా కొడుకు హస్తం ఉత్తపోతుంది వృధా పోతాను మంచిది కాదు, ముందు కాలం అంత అడితే ఆయన కుడితే దాపారా కలిగి ముట్టేది ఉన్నది. అయితే ఈ తెగిపోయిన హస్తం కింద పోతాం ఉడతా పోతాను మంచిది కాదు, దడితే ఆయన కుడితే దాపారా కలియుగం పుట్టాలి. కలియుగం లోపల ఏనాడు కనుక ఈ హస్తము ముందు కాలం అందు ఎనుగుల పొంటి పెండ గడ్డల పొంటి ఉప్పలమే పుట్టాలి దేవుడు. పెంట గడ్డల పొంటి ఎనుగుల పొంటి ఉప్పలమై మొలవాలనా బిడ్డ. తెగిపోయిన హస్తము ముందు కాలం అందు పెంట గడ్డల పొంటి ఎనుగుల పొంటి తెల్ల పొంటి ఏనాడు కనుక సీదల పొంటి ఏనాడు కనుక ఉప్పలమై మొలవాలే. 5 ఏళ్ళ హస్తం పెట్టుకొని ఉప్పలమై మొలిస్తే ఆడ ఈగలు దోమలు ఎక్కలేని కప్పు వాసన నీసు వాసన వస్తుంది అయ్యా. తెలిసిన వాళ్ళేమో ఏనాడు కనుక ముళ్ళు తీసుకుపోయి ముళ్ళుతోని మడిస్తే పాలు కాడితేనే పాల పూజ చెయ్యాలి, రక్తం కాడితేనే రక్త పూజ వేయాలి తండ్రి భగవంతంగా. పాలు కాడితే పాల పూజ చేయాలి, రక్తం కాడితే రక్త పూజ చేయాలి. తెలిసిన వాళ్ళు ముళ్ళుతోని కొడితే ఏనాడు కనుక ఇట్లా ముళ్ళుతోని కూస్తే రక్తం కడితే రక్త పూజ, మరి పాలు కడితే పాల పూజ ఉంటుంది. తెలుగు వాళ్ళేమో కాళ్ళతో అనుకుంటూ పోతారు.
బిడ్డ నీ హస్తం ముందు కాలం అందు కొడుక రాముడా నీ కాలం అందు ఉప్పలమే ముడుస్తావు ఉప్పలమే మురిసినప్పుడు నీ గుళ్ళు గోపురాలు కట్టి పండుగలు పప్పాలు చేస్తారు పండుగలు వెళ్ళి చేస్తారు పండుగ చేసిన వారు పాపాలు కట్టుకోవాలి అమ్మవారు ఉప్పలమలు ఉన్నది ఆడవిలి ఎల్లమ్మ దీవనాలు పెట్టింది దేవుడు కథల కథ నా కథ మీదికి నీ పడికి వస్తుంది వీడు ఓ వీడు ఉప్పలమ్మనవే ఇక నువ్వు ఉప్పలమై మొదలు బిడ్డ ఓ బిడ్డ నీ హస్తానికి పేరు పెట్టి పంపిస్తున్న బిడ్డ ఆ బిడ్డ ఈగలు దోమలు కంప వాసన నీసు వాసన వస్తుంటది తెలిసిన వాళ్ళు ముళ్ళుతో ఒడుస్తారు తెలియని వాళ్ళు కాలుతో అనుకుంటూ పోతారు కాలుతో దన్నా కళ్ళు ఏనాడు పెద్ద మనిషి ఉంటది లేకపోతే పెద్ద మనిషి ఉంటాడు వచ్చి చూపిస్తే అమ్మగారు ఉప్పలమ్మ అని చెప్తారు చెప్పినప్పుడు ముళ్ళు అందుకొని వస్తారు ఒడిచినాడు పాల పూజ రక్త పూజ కడతాడు ఏనాడు కనుక ఏనాడు ఇంటికి వెళ్ళి ఉమానుమానులు ఆనాడు కళ్ళ కలిగం అందు కలిగా దాపరం అందు ఏడాదికోసారి నీ పేరు మీద పటాలేసి నీ పేరు మీద జోడు పవనాలు చేసి పటాలేసి నీ పండుగలు చేశారు బిడ్డ నా బిడ్డ ఏడాది కోసం నీ పండుగ నీ పపాలు పటాలు బోనాలు ఉంటాయి బిడ్డ నా బిడ్డ ఎక్కడ చూసిన గాని నీ రూపం ఉండవద్దు బిడ్డ నా బిడ్డ నీ 5 అస్తమై పుడతావు బిడ్డ నా బిడ్డ నీ ఫోటోలో నీ రూపం ఉండదు అస్తమే ఉంటుంది బిడ్డ నా బిడ్డ ఉన్న వాళ్ళు ఉంటే బంగారు అస్తం చేపిస్తారు బిడ్డ నా బిడ్డ ఉన్న వాళ్ళు బంగారు అస్తం ఎండి అస్తం చేపిస్తారు బిడ్డ నా బిడ్డ లేని వాళ్ళు ఇద్దరు అస్తం చేస్తారు బిడ్డ నా బిడ్డ ముందు కాలం మందు నీ అస్తం అంటే ఎట్లా ఉండాలి బిడ్డ నా బిడ్డ ఎర్రగుంట్లో పోయి 7 విగ్గుల మట్టి తేవాలా బిడ్డ నా బిడ్డ పచ్చగుంట్లకు పోయి 10 విడికిల మట్టి తేవాలా బిడ్డ నా బిడ్డ నల్లగుంట్లకు పోయి 4 విడికిల మట్టి తేవాలా బిడ్డ నా బిడ్డ కూడ 5 విడికిలు ఏనాడు కనుక కూడ మడుగుల్లో తిరిగి వచ్చి బిడ్డ నా బిడ్డ ఆ మట్టలు తెచ్చి 5 అస్తం చెయ్యాలి బిడ్డ నా బిడ్డ మట్టితోనే అస్తం చేయాలి అస్తం చేసి నీ హస్తానికి అస్తం ఏనాడు కనుక ఈ చేతికి ఎట్లా గీతలు ఉన్నాయా బిడ్డ నా బిడ్డ నీ హస్తానికి అట్లా గీస్తారు బిడ్డ నా బిడ్డ పండుగ పప్పలు ఏమని దీవనాది పెట్టింది ఆనాడు రేణుగేలమ్మ దీవనాది పెట్టి దీవెల ముందుకు వచ్చింది దేవత కళ్యాణము దేవత కళ్యాణము